ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని చెరువులు ప్రభుత్వ భూమిని కాపాడమే తమ పని అన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. 2000 చదరపు కిలోమీటర్ల పరిధిలో హైడ్రా పనిచేస్తోందని చెప్పారు. ఇప్పటివరకు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడామని తెలిపారు. FTL బఫర్ జోన్ పై ప్రస్తుతం ప్రజల్లో అవేర్నెస్ వచ్చిందన్నారు రంగనాథ్. త్వరలో హైడ్రా పోలీసు స్టేషన్ ఏర్పాటు అవుతుందని చెప్పారు. ఔటర్ పరిధిలో 1025 చెరువులను గుర్తించామని, వాటిలో 12 చెరువులను త్వరలో పునరుద్ధరిస్తామని తెలిపారు. జూలై 19 ముందు అనుమతులు తీసుకుని FTL బఫర్ జోన్ లో ఉన్న నివాస గృహాలను కూల్చబోమని స్పష్టం చేశారు రంగనాథ్. 200 acres ఆఫ్ ల్యాండ్ ని రీక్లెయిమ్ చేయడం కూడా జరిగింది. సో దీంట్లో 8 పార్కులు ఉన్నాయి, దాదాపు 12 చెరువులు ఉన్నాయి అండ్ 4 గవర్నమెంట్ ల్యాండ్ పార్సల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పటిదాకా చేయడం జరిగింది. అండ్ మీరు చూస్తే కనుక హైడ్రా FTL డిటర్మినేషన్, FTL అండ్ బఫర్ జోన్స్ ఇది ప్రజల్లో ఒక అవేర్నెస్ కల్పించడంలో డెఫినెట్గా మేము చాలా వరకు సఫలీకృతులు అయ్యారని చెప్పేసి నేను భావిస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా ప్రతి వాళ్ళకి కూడా బఫర్ జోను అండ్ ఒక FTL అంటే ఏంటి అనేటటువంటిది సగటు మనుషులకు కూడా వీళ్ళందరికీ కూడా వీళ్ళకి ఇప్పుడు అందరికి కూడా దీని గురించి అవగాహన ఉన్నది. అండ్ ఇంతేకాకుండా త్వరలో ఒక హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆ దిశగా కూడా అడుగులు మేము ఆల్రెడీ మొదలెట్టాము అండ్ త్వరలో అది కూడా అవుతుంది. చూస్తే కనుక ఇప్పటికి దాదాపు 5800 కంప్లైంట్స్ దాకా మాకు రావటం జరిగింది. వీటిలో చాలా వరకు కూడా మనకి ఇది ఎంక్రోచ్మెంట్స్ ఇన్ ఇది FTL గురించి కానీ లేకపోతే అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ మీద కూడా వస్తున్నాయి. సో అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ మీద కూడా హైడ్రాకి ఇప్పుడు అదర్ దెన్ GHMC అంటే అవుట్ సైడ్ GHMC చుట్టూ ఉన్న 27 మున్సిపాలిటీస్లో కూడా అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ మీద కూడా యాక్ట్ చేసేటటువంటి అధికారం మున్సిపాలిటీస్ యాక్ట్ ద్వారా మాకు సంక్రమించడం కూడా జరిగిందనేది కూడా మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాం. పబ్లిక్ నుంచి వచ్చేటువంటి కంప్లైంట్స్కి ప్రాధాన్యత ఇస్తాము. ఇచ్చేసి సపోజ్ ఆ ఏరియాలో వాళ్ళకి పెద్ద ఎత్తున కూడా దానివల్ల ట్రాఫిక్ సమస్య లేకపోతే అక్కడ వాళ్ళకి అందరికీ ఆ కాలనీ వాసులందరికీ కూడా ఇబ్బందికరంగా ఉంటే కనుక వారు ఇచ్చే కంప్లైంట్స్కి ప్రాధాన్యత ఇస్తూ చేస్తాం. అంటే ఒక సమూహంగా ఒక అసోసియేషన్ నుంచో RWAs ఉంటాయి, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి వచ్చేటువంటి కంప్లైంట్స్ వాటికి ప్రాధాన్యత ఇవ్వడం కూడా జరుగుతుంది. మేము ఇప్పుడు హైడ్రా అనేది త్వరలో మీరు చూస్తారు చెరువుల పునరుద్ధరణలో కూడా భాగస్వాములు అవుతున్నాము. సో దాదాపు 12 చెరువులు కూడా అవి తీసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించి ప్రపోజల్స్ కూడా గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. సో ముఖ్యమంత్రి గారి ఆదేశాలు రాగానే దాన్ని బట్టి మేము ఫర్దర్గా ముందుకి ఈ చెరువుల పునరుద్ధరణ తీసుకోవడానికి కూడా మా వైపు నుంచి పూర్తిగా మేము దానికి కావాల్సినటువంటి DPRలు కూడా అన్ని కూడా రెడీ చేసుకుంటున్నాం అన్నమాట. చూస్తే కనుక దాదాపు 30 DRF టీమ్స్ ఉన్నాయి. సో దీన్ని ఇప్పుడు గవర్నమెంట్ మాకు ఇచ్చినటువంటి మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీనికి స్ట్రెంథన్ చేసి ఇచ్చినటువంటి దాంతో దాదాపు 72 టీమ్స్ త్వరలో మాకు ఫామ్ అవుతాయి. ఈ DRF టీమ్స్ ఇవన్నీ కూడా అప్ టు ఔటర్ రింగ్ రోడ్ దాకా ఉంటాయి. DRF వైపు నుంచి దాదాపు 4684 కంప్లైంట్స్ ఇప్పటిదాకా వస్తే వాటిల్లో మెయిన్గా 3428 ట్రీ ఫాల్స్ అంటే చెట్లు పడిపోవటం, లేకపోతే 912 వాటర్ స్టాగ్నేషన్స్ అండ్ 199 రెస్క్యూ కాల్స్ అండ్ ట్యాక్లింగ్ ఆఫ్ 133 ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించినటువంటి ఈ విధంగా వచ్చాయి. సో వీళ్ళన్నింటినీ కూడా DRF కంట్రోల్ రూమ్ నుంచి ఇక్కడి నుంచి కూడా మా సిబ్బంది వీటిని అడ్రస్ చేయడం కూడా జరిగింది. అండ్ వీటిని వెదర్ డేటాను ఎవాల్యుయేట్ చేయడానికి ఒక సెపరేట్ వింగ్ కూడా హైడ్రాలో త్వరలో స్టార్ట్ చేసి దానికి టెక్నికల్గా దానికి కావాల్సినటువంటి సైంటిస్ట్ లేకపోతే టెక్నికల్ సిబ్బందిని కూడా పెట్టేదానికి అండ్ హైడ్రా కూడా త్వరలో ఒక FM ఛానల్ హైడ్రాకి సంబంధించింది పెట్టేదానికి కూడా ప్లాన్ చేయడానికి చేస్తున్నాము. సో దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. అంటే ఇది FM ఛానల్ పెడితే బెటరా లేదా ఏమైనా లీజ్డ్గా ఏమైనా తీసుకుంటే బెటరా అనేది కూడా తీసుకొని అంటే మేము ఇవ్వాల్సినటువంటి వెదర్ ఫోర్కాస్ట్ ఇట్లాంటివి కూడా ఒక ఛానల్ ద్వారా ఇవ్వడానికి కూడా జరుగుతుందనే దాని గురించి కూడా మా వైపు నుంచి కసరత్తు కూడా చేస్తున్నాం అన్నమాట. ఒక ప్రాపర్టీని కొనే ముందు అది FTLలో ఉందా, బఫర్లో ఉందా, లేకపోతే గవర్నమెంట్ ల్యాండా, లేకపోతే ఇంకేమన్నా అదేమన్నా ఆక్యుపైడ్ ల్యాండా, ఇట్లాంటివన్నీ కూడా అన్ని చెక్ చేసుకుంటున్నారు. సో పబ్లిక్ని విజ్ఞప్తి చేసేది కూడా ఏంటంటే మీరు ఈ చెక్స్ అనేది డిఫరెంట్ సోర్సెస్ ద్వారా కూడా చెక్ చేసుకుంటూ ఉంటే కనుక కూడా బాగుంటుంది. త్వరలో హైడ్రా కూడా మా వెబ్సైట్లో వన్స్ ఈ FTL బఫర్ జోన్స్ అన్నిటి కూడా మార్క్ చేసిన తర్వాత మా వెబ్సైట్లోనే ఇవన్నీ కూడా పెట్టడం కూడా త్వరలో జరుగుతుంది.